ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. మసిల్స్ బాగా ఎక్సర్సైజ్ అవుతేనే ఎస్పెషలీ మనకి ఇన్సులిన్ బర్న్ అవుతుందని చెప్పి, అంటే క్యాలరీస్ బర్న్ అవుతాయని చెప్పి చాలామంది చెప్తున్నారు డాక్టర్స్. అంటే ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ మోర్ ఉన్నప్పుడు అండి డెఫినెట్గా మీ ఎక్సర్సైజ్ మోడ్ అనేది ఉండాలి క్యాలరీస్ బర్న్ అవడానికి. బట్ యూఆర్ టేకింగ్ బ్యాలెన్స్ డైట్, వెన్ యూఆర్ టేకింగ్ కరెక్ట్ క్యాలరీస్, మీరు అంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. వాకింగ్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది శరీరానికి ఉండాలి కాబట్టి, లేజినెస్ ఉండకూడదు కాబట్టి. అండ్ కమింగ్ టు ద మజిల్, ఎప్పుడైతే మనిషికి మజిల్ అనేది ఉంటుందో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. రైట్. కానీ దానికోసమని మనీ విగరస్గా చేయకూడదు ఏది కూడా. ఏదైనా న్యాచురల్గా, ఈవెన్ మజిల్స్ ఫుడ్తో కూడా ఫామ్ అవుతాయండి. అవును. ఎప్పుడైతే మనం లీన్ ప్రోటీన్ తీసుకుంటామో మనకి ఫుడ్తో కూడా మజిల్స్ వస్తాయి. సో కాబట్టి ఫస్ట్ ఫుడ్ కరెక్ట్ చేసుకుంటే తర్వాత ఎక్సర్సైజ్ అని మీ ఇష్టం. యోగా చేసుకోండి, సేఫ్ అండ్ సెక్యూర్డ్, ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. దానివల్ల చాలా రకాల లాభాలు ఉంటాయి. ఇప్పుడు థ్రెడ్మిల్ మీద పరిగెత్తే దానికంటే మీరు నార్మల్గా నడిచే దానివల్ల కూడా మీకు లాభాలు ఉంటాయి. అది. సో వెయిట్ లిఫ్ట్స్ కంటే కూడా మంచి సింపుల్ యోగాసనాలు కూడా చాలా హ్యాపీ. ఇంట్లోనే మార్నింగ్ లేసి హ్యాపీగా ఏదైనా టీవీ వీడియోస్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఈరోజు రేపు ఆన్లైన్లో ఎంత రిసోర్సెస్ ఉన్నాయంటే అంత రిసోర్సెస్ ఉన్నాయి. ఉత్తమమైన ఆహార పదార్థాలు అంటే ఏమైనా ఉంటాయా వాళ్ళ శరీరాన్ని బట్టి అంటారా? ఉదాహరణకి కేటగిరీస్ చెప్తాను. డైరీ పదార్థాలు మంచివా కాదా, పెద్ద డిబేట్ ఇది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలా తినకూడదా, పెద్ద డిబేట్ అది. వెజిటబుల్స్కి ఇంకా ఎక్కువ ఏమనరు, కానీ ఫ్రూట్స్కి అయితే చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. అలాగే గ్రెయిన్స్, ఏ గ్రెయిన్స్ తినాలి, ఎంత తినాలి, మిల్లెట్సా, కినువానా, లేకపోతే ఇంకోట, వీట్ తినచ్చా తినకూడదా, ఇలా డిబేట్స్ చూసుకుంటే మీరు రకరకాల అన్ని ఫుడ్స్ మీద కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో ఉత్తమమైన బ్రేక్ఫాస్ట్ అంటే ఎలా ఉంటుంది మీ దృష్టిలో? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు చూస్తే ప్రపంచంలో ప్రతి ఐటమ్ మీద నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటుంది. మనం అవన్నీ చూస్తే నిజం చెప్పాలంటే అసలు మనం ఏం తినకూడదు. అందుకని చాలామంది బాబోయ్ వద్దు మాకు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ వాటర్ కంటెంట్ గురించి కూడా మీకు రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. అవును. సో నేనేమంటాను అంటే, నేను నేర్చుకుంది కానీ, నేను ప్రాక్టికల్గా చూసింది కానీ చెప్తున్నాను. బేసికల్గా అండి, డైలీ మీరు అన్నట్లు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అయితే 2 రకాలు చెప్తాను మీకు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు, ఈ 2 కేటగిరీస్. అంతే కదా. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని స్మూతీతో రీప్లేస్ చేసుకోండి. స్మూతీ అంటే ఏంటి అంటే ఒక కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం థిక్గా చేసుకుంటే స్మూతీ అనమాట. పల్చగా చేసుకుంటే జ్యూస్ అంటాం అంతే. థిక్గా చేసుకుంటే ఏమవుతుందంటే స్మూతీ, హైయెస్ట్ ప్రోటీన్ స్మూతీ. మార్నింగ్ ఎప్పుడు కూడా అండి బ్రేక్ఫాస్ట్ హైయెస్ట్ ప్రోటీన్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్ టు రిమెంబర్. నైట్ లోయెస్ట్ ప్రోటీన్ తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. సో మార్నింగ్ ఎప్పుడైతే ఉందో రిచ్ హైయెస్ట్ ప్రోటీన్ అండ్ విటమిన్ ఉన్న స్మూతీని రీప్లేస్ చేసుకుంటే అటు వెయిట్ లాస్ అవుతుంది, ఇట్లు బాడీకి కూడా మంచిది. సో మనకి స్మూతీ ఏంటి అంటే బనానా, బ్లూబెర్రీస్, నట్స్, సీడ్స్, ఇట్లా కొన్ని ఐటమ్స్తో కలిపి మనము లిమిటెడ్ అన్ని చిన్న క్వాంటిటీస్తో కలిపి స్మూతీ చేసుకొని అది తాగితే మీకు చాలా హెవీ అనిపిస్తుంది. అసలు హంగర్ అనిపించదు మీకు. మళ్ళీ కరెక్ట్గా స్మూతీ చేసుకొని తాగితే అసలు మీకు హంగర్ అనేది అనిపించదు. ఏదైతే నార్మల్గా తీసుకుందాం, వెయిట్ మెయింటెనెన్స్ తీసుకుంటే హైయెస్ట్ ప్రోటీన్ అంటే ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఎగ్ అండ్ బ్రెడ్. ఎగ్ అండ్ బ్రెడ్ ఇన్ ద మార్నింగ్ చాలా హైయెస్ట్ ప్రోటీన్ మీకు. ఓన్లీ వెజిటేరియన్స్ అనుకోండి, ఆవకాడో అండ్ బ్రెడ్, ఇది చాలా బెస్ట్. సో మన దగ్గర ఫారిన్ కల్చర్లో ఎక్కువ ఆవకాడో, మన దగ్గర కొంచెం తక్కువ. ఇప్పుడు సిటీస్లో అందుబాటులో చాలా అందుబాటులో ఉంది. సో రీజనబుల్గా కూడా దొరికింది మీకు. ఆవకాడో ఈజ్ లైక్ హెల్దీ ఫ్యాట్ అండి, అది హెల్దీ ఫ్యాట్లో కూడా రకాలు ఉంటాయి. సో హెల్దీ ఫ్యాట్ మీకు మంచి ప్రోటీన్. సో ఇడ్లీ సాంబార్, పెసరట్టు ఉప్మా, పూరీ కూర, వడ సాంబార్ ఇవి తీసేయాలంటారు. అయితే కొంచెం ఆయిల్ ఫుడ్ తీసేస్తే బెటర్ అండి. ఎనీథింగ్ మోర్ ఆయిల్ ఫుడ్ వద్దు. మీకు కావాలంటే ఒక చీట్ డే పెట్టుకోండి, ఆ రోజు తినండి. మీకు నచ్చిన పదార్థాలు, స్పాయిల్ ఫుడ్స్ ఏదైనా మీరు తినండి, బట్ కానీ ఎవ్రీడే వద్దు. సో ఇడ్లీ తినండి, ప్రాబ్లంలా. ఇడ్లీ సాంబార్ తినండి, నాట్ బ్యాడ్ థింగ్. బట్ కాకపోతే మనం కొంచెం ఓన్లీ లంచ్ వరకే రైస్ ఉంచి మిగతా టైమ్స్ అవాయిడ్ చేద్దాం కాబట్టి నేను ఇడ్లీ సజెస్ట్ చేయలేదు, ఎందుకంటే ఇడ్లీలో కూడా రైస్ ఉంటుంది కాబట్టి. అవకాడో టోస్ట్, స్మూతీ, స్మూతీ ఒకటి, లేదు అంటే కనుక బ్రెడ్ అండ్ అవకాడో టోస్ట్. హైయెస్ట్ ప్రోటీన్ ఇన్ ద మార్నింగ్. లేదు ఎగ్స్ తినే వాళ్ళకి ఎగ్స్ అసలు మార్నింగ్ ఎగ్స్ తింటే చాలా ప్రోటీన్, మీకు మజిల్ ఫామ్ అవుతుంది, వెయిట్ లాస్ న్యాచురల్గా అవుతుంది.
ఎప్పుడైతే మీరు హైయెస్ట్ ప్రోటీన్ తీసుకుంటారో అండి మీకు వెయిట్ లాస్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు.